హాయ్ ట్రేడర్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 1 వీక్ 10 డేస్ నుంచి వీడియో చేయలేకపోయానండి. సారీ, సమ్ పర్సనల్ వర్క్ వల్ల నేను హోమ్ టౌన్ వెళ్ళాల్సి వచ్చింది. సో మార్కెట్ అయితే ఎలా ఉంది, ఏంటి, మన ఇండికేటర్ ప్రకారంగానే రన్ అవుతుందా, లేదంటే ఇంకా ఫాల్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా, ఆర్ ఇంకా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందా అని వెరిఫై చేద్దాం. కానీ ప్రజెంట్ నిఫ్టీ చూస్తున్నానండి. నిఫ్టీ చూడండి, యాజ్ ఏ ఫాల్ 26,000 రేంజ్, 26,300 రేంజ్ నుంచి ఫాల్ పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ ఉంది. ఎక్కడి వరకు పడే ఛాన్స్ ఉందంటే నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ రేంజ్లో 21,500 ఆ 21,200 వరకు పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ టూ మచ్ బయర్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఈ రేంజ్కి బయర్స్ మళ్ళీ ఈ రేంజ్ వరకు పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో ఫాల్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇది ట్రెండ్ లైన్ కాకుండా ఇది ట్రెండ్ లైన్లో మనకు చెప్తుంది కదా. ఇన్ కేస్ ఆఫ్ మన ఇండికేటర్ లాంచ్ చేస్తే మంత్లీ అనాలిసిస్ వ్యూలో మీకు ఆల్రెడీ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. మార్కెట్ మంత్ వ్యూ స్టార్ట్ అయినప్పుడు ఇలా రీటెస్ట్ డౌన్కి వచ్చి, ఐ విల్ షో యూ, ఇలా రీటెస్ట్ డౌన్కి వచ్చి ఇది రెసిస్టెన్స్ కిందకి యాక్ట్ అవుతుంది అని చెప్పాను, TP2. అప్పుడు నేను ట్రెండ్ లైన్ కూడా గీయలేదు. ఓకే, సో కానీ మన మార్కెట్ ఎప్పుడు ఇలా ఫాలో అవుతుందంటే జస్ట్ అప్పుడు రీటెస్ట్లో ద TP2 బ్యాండ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్ కింద ఉంటుందండి. సో ఆబ్వియస్లీ ఈ రేంజ్ రెసిస్టెన్స్ టచ్ చేసి ఇది ఒక 1 డే కానీ 2 డేస్ కానీ స్టేబుల్ అయ్యి ఉంటే మాత్రం నేను అప్ సైడ్కి వ్యూకి వెళ్ళి చూసేవాడిని. కానీ సో ఇక్కడ నుంచే రిజెక్ట్ అయిపోయింది. ఆబ్వియస్లీ ఇట్స్ కమింగ్ డౌన్ టు టెస్ట్ అగైన్ TP0. సో ఇంకా మార్కెట్ ఈ మంత్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఈ మంత్ వరకు ఎంతవరకు కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే, సో ఈ మంత్ వెళ్ళే వరకు అయితే నా లెక్క ప్రకారం అయితే 22తో ఈ రేంజ్ ఎల్లో బ్యాండ్ రేంజ్ వరకు వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ 22,000 వాల్యూ చెప్పను. ఓకే, సో దిస్ TP2 బ్యాండ్ అండ్ ఇస్ దట్ రేంజ్ వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ అ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అని నేను కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, యాజ్ పర్ మై AI లెవెల్స్ ప్రకారంగా చెప్తున్నానండి. ఓకే, సో ఇది నా AI లెవెల్స్ ప్రకారంగా చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు సో ఇది ఇలా ఉంటే మరి క్వార్టర్లీ వ్యూలో చూశారు కదండి. క్వార్టర్లీలో మనకి ఏం చెప్పాం, సి హియర్ షో యూ, ఇట్స్ లిటిల్ బిట్ స్లో ఉందండి సిస్టమ్. యా, నో ప్రాబ్లం. క్వార్టర్లీలో మనం ఏం చెప్పాము, ఈ రేంజ్ వరకు వస్తుంది, లేదు అనుకుంటే నెక్స్ట్ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాము. ఓకే, ఈ క్వార్టర్ స్టార్ట్ అయిన టైంలో సో ఇలా ఫాలో అయింది. యాక్చువల్గా ఈ రేంజ్ వరకు రెసిస్టెన్స్, ఈ రేంజ్కి 24,500 24,800 రేంజ్ వరకు, ఈ రేంజ్ వరకు వచ్చి ఫాల్ అయితే మాత్రం, ఈవెన్ TP2 రేంజ్ వరకు వచ్చి ఫాల్ అయితే మాత్రం ఆబ్వియస్లీ గట్టిగా వెళ్ళేది. సో ఒక్కొక్క వారము ఇక్కడ చూడండి, లాస్ట్ 5 వీక్స్ 6 వీక్స్ నుంచి మాత్రం మార్కెట్ ఇండైరెక్షన్ క్యాండిల్, సో బయ్యర్స్ అండ్ సెల్లర్స్కి మాత్రం మంచి ఫైట్ అవుతూ ఉంది. ఇక్కడ ఫుల్ బయ్యింగ్ అగ్రెసివ్ అయ్యింది 2 వీక్స్, మళ్ళీ సెల్లింగ్ కంటిన్యూ ప్రెజర్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఇలా కనబడుతుంటుంటే మనకేమవుతుందంటే, ఈవెన్ యావరేజ్ అంటే ఈ మంత్ యొక్క యావరేజ్ లెవెల్ పాయింట్ కూడా దాటి కిందికి వచ్చింది కాబట్టి, ఆబ్వియస్లీ లాస్ట్ క్వార్టర్ క్లోజ్ అండ్ యావరేజ్ పాయింట్ కంటే కిందికి వచ్చింది కాబట్టి, నా వ్యూ ప్రకారం అయితే మార్కెట్ అయితే ఇంకా ఫాల్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కడి వరకు అంటే, దిస్ ఇస్ దట్ మార్చ్ ఎండింగ్ లెవెల్స్. ద ఫస్ట్ టార్గెట్ ఈజ్ హియర్ అండ్ సెకండ్ టార్గెట్ ఈజ్ హియర్. సో ఈ రేంజ్ వరకు దెన్ ఆటోమేటికల్లీ దెన్ కమ్ డౌన్ టు టెస్ట్ ద TP3 బ్యాండ్ అనేది ఓపెన్ అవుతుంది. TP2 రేంజ్ వరకు వస్తే మార్కెట్ అనేది TP3 అనేది ఓపెన్ అవుతుంది. లేదు మనకు TP3 కూడా కావాలి అని తెలుసుకోవాలంటే స్టడీ ఆఫ్ AI లెవెల్స్ ఆన్ చేసి ఇక్కడ ద హిస్టారికల్ ప్లాట్స్ మీరు ఆన్ చేసుకుంటే విల్ గెట్ దట్ TP3 బ్యాండ్ కూడా ప్లాట్ అవుతుంది. ఇది స్మార్ట్ AI లెవెల్స్ ఆటోమేటిక్గా ప్లాట్ అయిపోతూ ఉంటాయి. సో వారము అయిపోయింది. ఈవెన్ లాస్ట్ వీక్ ఎలా రన్ అయింది కూడా చూద్దామా. సో కమ్ టు హియర్ సి. సో మార్కెట్ అనేది ఫాలో అయింది. ద TP2 ఈజ్ అ రెసిస్టెన్స్ కింద ఉంటుంది. ఈవెన్ ఇక్కడ చూడండి, మన ట్రెండ్ లైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్ రెసిస్టెన్స్. ఓకే, సో మనం ప్లాట్ చేసింది కాదు, మన ఇండికేటర్లో ఉన్న ట్రెండ్ లైన్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్ రెసిస్టెన్స్ అనేది ఫాల్ అనేది. సో ఇది క్రాస్ ఏమంటారు, గోల్డెన్ క్రాస్. అయితే ఇది గోల్డెన్ క్రాస్. ఓకే, ఇది ఫాలింగ్ క్రాస్. ఇంకోటి ఏదో క్రాస్ అంటారండి, మర్చిపోయాను. ఓకే, సో ఇది బేరిష్ క్రాస్. సో ఈ బేరిష్ క్రాస్ కంటిన్యూ అవుతున్నప్పుడు మాత్రం మార్కెట్ ఇలాగే ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయింది కాబట్టి మార్కెట్ ఈజ్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP1. దెన్ ఇది కాంప్రమైజ్ అయితే నెక్స్ట్ మార్కెట్ ఫాలింగ్ టైంలో నెక్స్ట్ హాల్ట్ పొజిషన్ ఈజ్ TP1 ఆర్ TP2 వరకు వస్తుంది. ఈ రేంజ్ వరకు వచ్చింది, దెన్ మళ్ళీ రీటెస్ట్ అయింది, మళ్ళీ ఫాల్ అయింది. సో అంటే ఇక్కడ మనకు వీక్లీ లెవెల్స్లో చూస్తే
ఇక్కడ చూడండి వీక్లీ లెవెల్స్లో చూస్తే ఇట్స్ లైక్ డబ్ల్యూ ప్యాటర్న్ లాగా కనబడుతుంది. ఓకే, ఈ లెవెల్ క్రాస్ అవుతేనే ఈ అప్ లైన్ చూసుకోవచ్చు. ఓకే, సో ప్రజెంట్ అయితే మార్కెట్ అనేది బేరిష్ వ్యూలో ఉంది కాబట్టి సో ఇదే వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా, నాకున్న ఎనాలిసిస్ లెవెల్స్ ప్రకారంగా అయితే నేను చెప్తున్నానండి 23,200 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. ఇది దాటితే నెక్స్ట్ లెవెల్ ఇస్ దట్ 23,500 రేంజ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వాట్ అబౌట్ సపోర్ట్ సార్ అంటే ఈ వీక్లో మ్యాక్సిమం ఈ TP2 ఆల్మోస్ట్ TP3ని టచ్ చేసింది కాబట్టి దెన్ నెక్స్ట్ వీక్ లెవెల్స్ అనేవి మనము చూసుకోవాలి. సో నెక్స్ట్ వీక్ అనాలిసిస్ చూద్దామా? సో కమ్ టు దట్ నెక్స్ట్ వీక్ అనాలిసిస్. జస్ట్ కమ్ టు క్లిక్ హియర్, స్విచ్ నెక్స్ట్ వీక్. ఓకే, సో నెక్స్ట్ వీక్ చూస్తే మనకేం కనబడుతుంది? సో ఇలా ఫాల్ అయింది. సో ఫాల్ అయినప్పుడు మీకు ఏం చెప్పాను? మార్కెట్ యొక్క స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఈజ్ ద TP2 బ్యాండ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది అని అన్నాను. సో వాట్ ఎవర్ టోల్డ్ 23,200 రేంజ్, ఈ రేంజ్ అనేది రెసిస్టెన్స్ ఉందని చెప్తున్నాను. ఈవెన్ ఈ వీళ్ళని స్టాప్ లాస్ హిట్ చేయడానికి మాత్రం TP2 బ్యాండ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. జస్ట్ ఇలా టచ్ చేసి మళ్ళీ బ్యాక్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో మార్కెట్ అయితే మళ్ళీ ఫాల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫాల్ అయితే ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటే ఈ ఎల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అయితే మాత్రం మార్కెట్ అనేది సో అగైన్ ఇట్స్ కమింగ్ డౌన్ టు టెస్ట్ TP2, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP3 వరకు ఉండే ఛాన్స్ ఉంటుందండి. సో ఎందుకు చెప్తున్నానంటే బేరిష్ కంటిన్యూ అవుతుంది. ఈవెన్ మిడ్ క్యాప్లో చూడండి ఎంత భయంకరమైన ఫాల్ అయిందంటే అంత భయంకరమైన ఫాల్ అయిపోయింది. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ వీక్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఇంకొకటి అర్థమవుతుంది చూడండి. ప్రీవియస్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వీక్ లెవెల్స్ లిటిల్ బిట్ వైడ్గా ఉన్నాయి. అంటే మార్కెట్ వెళ్తుంది. ఓకే, ఒక్కరోజే 1.5 డే మాత్రమే, 1 డే మాత్రమే ట్రెండింగ్ ఉంటుంది గట్టిగా. రిమైనింగ్ డేస్ మాత్రం వాలటైల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని కనబడుతుంది. సో అది నా లెక్క ప్రకారంగా అయితే ఈ రేంజ్ వరకు ఫస్ట్ టార్గెట్ ఈజ్ హియర్. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ ఈజ్ డౌన్ సైడ్ ఈజ్ దట్, ఇది నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో అప్పటిదాకా లేదు. సో దిస్ ఈజ్ మై స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఆఫ్ దిస్ బ్యాంక్ నిఫ్టీ పాయింట్స్ అనేది ఎజంప్షన్ చేస్తున్నాను. ఓకే, ఇది నా ఇండికేటర్ ప్రకారంగా. నేను ఏ సపోర్ట్ తీసుకోవట్లేదు, ఏ రెసిస్టెన్స్ తీసుకోవట్లేదు, ఒక వాల్యూ కూడా చెప్పట్లేదు. నేను ఓపెన్ ఇండెక్స్ కూడా నేను చూడట్లేదు. జస్ట్ మై లెవెల్స్ మాత్రం ప్రకారంగానే, నా ఇండికేటర్ ప్రకారంగానే నేను చెప్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ద నిఫ్టీ అనాలిసిస్ ఫర్ దట్ నెక్స్ట్ వీక్. దెన్ కమ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దామా? సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫాల్ అయింది. ద TP2 ఈజ్ ద రెసిస్టెన్స్ అని చెప్పాను. ఓపెనింగ్ బ్యాండ్ కిందికి వచ్చింది, ఈవెన్ TP2 టచ్ చేసింది, మళ్ళీ అగైన్ ఫాల్ అయింది. జస్ట్ రీటెస్ట్ అండ్ ఫాల్. చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, వెన్ ఎవర్ ఈస్ క్రాస్ ఓవర్ ఈజ్ హ్యాపెన్, ఇలా క్రాస్ ఓవర్ అయిపోతే డెడ్ క్రాస్ ఓవర్ అంటారు. ఓకే, దిస్ ఆర్ డెడ్ క్రాస్ ఓవర్, దిస్ ఈస్ ద గోల్డెన్ క్రాస్ ఓవర్, దిస్ ఈస్ ద గోల్డెన్ క్రాస్, దిస్ ఇస్ గోల్డెన్ క్రాస్ అండ్ డెడ్ క్రాస్. ఓకే, సో ఇలా ఫామ్ అయితే మాత్రం మార్కెట్ ఎంత పైకి వస్తున్నా కానీ వెయిట్ చేసి విత్ రెస్పెక్ట్ ఆఫ్ సెల్లింగ్కి వెళ్తేనే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఫర్ దట్ లాస్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ అనేది ఇలా రన్ అయింది. సో ప్రజెంట్ నెక్స్ట్ వీక్ అనాలిసిస్ ఎలా ఉండబోతుందో చూద్దాం. జస్ట్ కమ్ టు క్లిక్ హియర్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ వీక్ లెవెల్ ప్లాట్ అయినాయి. ఇక్కడ చూసారా నెక్స్ట్ వీక్ లెవెల్లో ఏం ప్లాట్ అయింది? వేర్ అవుట్ బయర్ సెల్లింగ్ బ్యాండ్ అనేది TP2 బ్యాండ్లోనే ఉంది. సో ఆబ్వియస్లీ ఇది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి యాక్ట్ అవుతుంది. ఓకే, ఎందుకు వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి అవుతుందంటే ఇక్కడ చూడండి, ఇది కూడా చూసిన డబుల్ ప్యాటర్న్ లాగా కనబడుతుంది. ఓకే, సో కానీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. టూ మచ్ బయర్స్ ఆర్ సెల్లర్స్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్. ఓకే, మన ఇండికేటర్ ప్రకారంగా యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ డేటా కన్సిడర్ చేసుకున్నా కానీ, మీరు ఇన్ కేస్ ఆఫ్ ఏది చూసుకున్నా కానీ, నా లెక్క ప్రకారం అయితే బయింగ్ సెల్లింగ్ జోన్ either it is a daily, either it is a weekly. TP2 బ్యాండ్ నుంచి TP3 బ్యాండ్లో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇట్స్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో మార్కెట్ అయితే నేను అనుకోవడం ఫాలో అవుతుంది అని అనుకుంటున్నాను. బికాస్ TP1 ఈజ్ లోయర్లో ఫామ్ చేసింది అండ్ TP2 ఆల్సో లోయర్లో, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ సేమ్ యాజ్ వెల్ యాజ్ లోయర్లో ఫామ్ చేసింది. సో ఆబ్వియస్లీగా నేను ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే మ్యాక్స్ టు మ్యాక్స్
ఇది రెసిస్టెన్స్, ఇది బ్రేక్ అవునంత వరకు నేను అప్ సైడ్ చూడను. ఓకే, ఇది బ్రేక్ అయ్యేంత వరకు నేను అప్ సైడ్ చూడను. ఓకే, దిస్ ఈస్ అ వెరీ వెరీ క్రిటికల్ పాయింట్ ఫర్ ద మార్కెట్ ఫర్ మీ. దెన్ ఆటోమేటికల్లీ ఇది కాంప్రమైజ్ అవ్వకపోతే మాత్రం మార్కెట్ అనేది అగైన్ ఇట్స్ కమింగ్ డౌన్ టు టెస్ట్ TP1, TP2, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP3 కూడా అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద బ్యాంక్ నిఫ్టీ ఫర్ ద నెక్స్ట్ వీక్ లెవెల్స్. ఓకే, సో దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి. ఓకే, దెన్ కమ్ టు మిడ్ క్యాప్స్, కమ్ టు ఫినాన్స్. ఓకే, finance service same as a bank nifty. So just come on, click here, next week analysis, you can see here. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ TP2 టు TP3 టూ మచ్ వైడ్గా ఉంది, ఈవెన్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ అయితే ఫాల్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ దట్ 23,400 to 500 రేంజ్ అనేది నాకు కనబడుతున్న ప్రకారం అయితే టూ మచ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నదని అనుకుంటున్నాను. సో ఇది కాంప్రమైజ్ అవునంత వరకు నేను అప్ సైడ్ చూడను. మ్యాక్స్ టు మ్యాక్స్ మై వ్యూ ఈజ్ గోయింగ్ టు టెస్ట్ TP1, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP2 అని అనుకుంటున్నాను ఈ వారంలో గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రీవియస్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వారం యొక్క లెవెల్స్ విత్ తక్కువగా ఉన్నాయి. సో TP1 బ్యాండ్ ఈస్ టూ మచ్ వైడ్. సో అందుకనే మార్కెట్ చూడండి, ఒక్కరోజే మంచి ఫాల్ ఇచ్చింది, ఇంకొక రోజు అప్ ఇచ్చింది, మళ్ళీ ఫాల్ ఇచ్చింది. ఇట్స్ వాలటైల్గా క్రియేట్ అయిపోయింది వీక్. దెన్ ఇది లోయర్లో ఫామ్ చేసింది కాబట్టి నాకు తెలిసి ఇది రీటెస్ట్ తీసుకొని ఫాలో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ ద రెసిస్టెన్స్ అండ్ దిస్ ఇస్ ద మోస్ట్లీ సపోర్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ సపోర్ట్ యాజ్ ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ సెకండ్ సపోర్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి. దెన్ కమ్ టు మిడ్ క్యాప్ సెలెక్ట్. మిడ్ క్యాప్ సెలెక్ట్ చూసారు కదండి ఎంత దారుణంగా ఉందో. సో మార్కెట్ ఇదే ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చెప్పడానికి. ఇదే మిడ్ క్యాప్ మెయిన్. మిడ్ క్యాప్ సెగ్మెంట్ కానీ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కానీ మార్కెట్ ఫాల్ ఉంటే మాత్రం ఆబ్వియస్లీ మార్కెట్ అయితే ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. మన ఎకానమీ మెయిన్ ఇంపాక్ట్ ఈ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ యూ కెన్ సీ హియర్ మార్కెట్ ఏం చెప్పింది, అంతకుముందు నేను ఫాల్ అయ్యాను అని చెప్తుంది. దెన్ ఆటోమేటికలీ ఇట్స్ బికమ్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ ద TP2 బ్యాండ్. ఓకే, ఈవెన్ ఇట్ ఈస్ ఎ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే, సెల్లింగ్ బ్యాండ్ ఈస్ దేర్. ఓకే, సో మార్కెట్ అనేది ఓపెనింగ్ TP2 బ్యాండ్లో ఓపెన్ అయింది. ఓపెనింగ్ కాంప్రమైజ్ అయిపోయి ఎల్లో బ్యాండ్ నుంచి రిజెక్ట్ చేసుకొని ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ TP1, TP2 అండ్ TP3 ఆల్మోస్ట్ టచ్ చేసి మళ్ళీ యావరేజ్ పాయింట్ టచ్ చేసి ఇట్స్ కేమ్ డౌన్ టు TP3. ఇట్స్ టూ మచ్ ఫాల్గా కంటిన్యూ అయింది. సో లాస్ట్ వీక్ మిడ్ క్యాప్ సెలెక్ట్ ఎవరు చేసి ఉన్నారు కానీ వాళ్ళకి మాత్రం బీభత్సంగా మనీ వచ్చాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, జస్ట్ కమ్ టు నెక్స్ట్ వీక్ లెవెల్స్ ఆఫ్ ద మిడ్ క్యాప్. సో మిడ్ క్యాప్లో ఏంటంటే ఇప్పుడు ఇంత ఫాల్ కంటిన్యూ అయింది కదా, నెక్స్ట్ ఫాల్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా ఆర్ లేదంటే వోలటైల్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది పాసిబిలిటీస్ ఉంటాయి. సో దానికి జస్ట్ కమ్ టు క్లిక్ నెక్స్ట్ వీక్ లెవెల్స్. సో నెక్స్ట్ వీక్ లెవెల్స్ ఆన్ చేస్తే మనకి ఏం కనబడుతుంది ఇక్కడ చూడండి. జస్ట్ కమ్ అండ్ క్లిక్ హియర్. సో బ్యాండ్స్ ఎలా ఉన్నాయి, TP1 ఈజ్ లోయర్లో ఫామ్ అండ్ TP2 ఆల్సో లోయర్లో ఫామ్ చేసింది. సో ఇట్స్ లుక్ లైక్ ఏ డౌన్ సైడే మార్కెట్ చెప్తుంది. ఓకే, ఇట్స్ లుక్ లైక్ ఏ డౌన్ సైడే మార్కెట్ అని చెప్తుంది. వెన్ ఎవర్ మార్కెట్ ఈస్ ఫాలెన్, ఓకే, ఎప్పుడు మార్కెట్ అయితే ఫాలో అవుతుందో ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఫర్ దిస్ ఇయర్ TP2. ఈ TP2 స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది బ్రేక్ అయ్యేంత వరకు నేను అప్ సైడ్ చూడను. ఇది కాంప్రమైజ్, ఇది బ్రేక్ అవ్వలేకపోతే మాత్రం మై వ్యూ ఈజ్ గోయింగ్ టు డౌన్ టు టెస్ట్ TP1. ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ ఈ రేంజ్. బట్ దానికి ముందు సైకాలజికల్ లెవెల్గా ఈ 11,000 అనేది లాస్ట్ వీక్ ఒక లోన్ క్రియేట్ చేసింది. ఓకే, ఇది కానీ బ్రేక్ చేస్తే మాత్రమే ఈ TP1 ఈ TP2 వరకు వెళ్తుందండి. లేదు అనుకుంటే మార్కెట్ ఇదే రేంజ్లో కొట్టుకుంటూ మళ్ళీ ఈ రేంజ్ వరకు వచ్చి ఆగిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. This is for that Nifty mid cap. And the thing is, if you want to see guys anything bank X, it's like a bank Nifty. I will show the levels. Okay, these are levels. Okay, it's a low yellow form only. It came down to test here.
here or here. Okay, Sensex also same like as a Nifty. Okay, now come to see here the TP2 77,000 change 200 change is that the TP2 point is the strongest resistance. Okay, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అగైన్ టు పుష్ డౌన్ టు టెస్ట్ TP1 వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP2 వరకు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఫర్ ద నెక్స్ట్ వీక్ అనాలిసిస్ ఫర్ ఆల్ ఇండిసెస్. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి గైస్. ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్ లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్లో మంది ఎంత ఫ్యూచరు 22,972లో రన్ అయింది. ఓకే, ఎండ్ ఆఫ్ ద సెక్షన్. బట్ అది గిఫ్ట్ నిఫ్టీ చూస్తే ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారం 950 ఉంది. ఓకే, 949. ఓకే, ఇది 970. 20 పాయింట్స్ 30 పాయింట్స్ అంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ కనబడుతూ ఉంది ప్రజెంట్ అయితే. ఇది ఎగ్జాక్ట్గా అయితే మీకు ఎంత ఫ్లాట్ అవుతుందా ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అనేది తెలుసుకోవాలంటే మీరు మండే మార్నింగ్ 8:30కి మార్కెట్ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే మీకు అర్థమవుతుందండి. అండ్ కమ్ టు దట్ సినారియో మండే ఒక్కసారి చెప్తాను, మండే అనాలిసిస్ కూడా చెప్తాను. సింపుల్గా చూడండి, ఈజీగా చెప్తాను, ఎక్కువగా నేను టైం టేక్ తీసుకోను. జస్ట్ కమ్ టు క్లిక్ హియర్ 15 minutes or 30 minutes టైం ఫ్రేమ్లో పెడతాను. జస్ట్ కమ్ టు క్లిక్ హియర్ టుమారో. ప్లీజ్ నోట్ ద గైస్, దీస్ ఆర్ లెవెల్స్ ఫర్ దట్ మండే నిఫ్టీ. See, this is the here. Now you see here lower low is formed. The TP2 band is represented as selling zone here. So obviously this is the very strong resistance. ఇది బ్రేక్అవుట్ అయితేనే మీకు చెప్పిన లెవెల్ 23,200 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అవునంత వరకు మార్కెట్ ఈస్ గోయింగ్ టు డౌన్ టు టెస్ట్ ఈజ్ అ TP2, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP3 వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ఫర్ నిఫ్టీ 50. ప్లీజ్ నోట్ డౌన్ గైస్. ఓకే, దెన్ కమ్ టు బ్యాంక్ నిఫ్టీ. దీస్ ఆర్ మండే లెవెల్స్, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మండే లెవెల్స్, రేపటి మండే. Now here also see here. Okay, so it is coming down to test here. The retest is here. So 49,400 or 500 in between range is that too much stronger resistance is there, because selling zone is almost is TP2 ni occupy చేసింది. ఇదే రేంజ్ నుంచి మార్కెట్ అగైన్ పుష్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఎందుకు అంటున్నానంటే ఇక్కడ డెడ్ క్రాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందండి. See, this is the dynamic resistance and this is the trend line. So obviously dead cross form a chance on the. Whenever dead cross is formed, market is going to down to test either here or here, when possible to test here. Okay, so ఎందుకు అంటే డెడ్ క్రాస్ అంటే అదంతేనండి. డెడ్ క్రాస్ ఫామ్ అవుతే మాత్రం అలాగే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, డెడ్ క్రాస్ ఫామ్ అయిందా, యూ సీ హియర్ డెడ్ క్రాస్ ఫామ్ అయిందా. సో మార్కెట్ అనేది పైకి వచ్చినా మళ్ళీ కిందికి వెళ్తుంది, పైకి వచ్చినా కిందికి వస్తుంది, పైకి వెళ్ళినా కిందికి వస్తుంది. దాట్ ఈస్ కాస్ డెడ్ క్రాస్. సో ఆబ్వియస్లీ మన మార్కెట్ అనేది డౌన్ సైడ్ లెవెల్ వెళ్ళేంత వరకు వెయిట్ చేసుకు ఉండాలి పొజిషన్ని. దాని తర్వాత నుంచి పొజిషన్ని క్లోజ్ చేసుకోవాలి. టార్గెట్స్ అనేవి పర్టికులర్ రీచ్ అయిన తర్వాత క్లోజ్ చేసుకుంటేనే మీకు ప్రాఫిట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. చాలా జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్, చాలా ప్రాఫిట్ తీసుకోండి. ఓకే, మార్కెట్ అయితే బ్లడ్ బాత్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇది రియల్గా మార్కెట్ ఎంతవరకు పడే ఛాన్స్ ఉంది అంటే మీకు మన ఛానల్లోనే ఈ ఇయర్ యొక్క అనాలిసిస్ పెట్టాను, అనాలిసిస్ వీడియో పెట్టాను. అంటే లైక్ ఎగ్జాంపుల్గా జస్ట్ కమ్ అండ్ క్లిక్ హియర్, స్విచ్ ఆఫ్ ఇట్ టుమారో లెవెల్స్. ఓకే, జస్ట్ క్లిక్ టు మంత్లీ. ఓకే, సో మంత్లీ పెడితే మీకు మార్కెట్ ఏడ వరకు పడే ఛాన్స్ ఉందంటే చూడండి, ఇది బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ బయింగ్ బ్యాండ్ టచ్ చేసి పైకి వచ్చింది. ఓకే, సో అగైన్ ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్. ఈ బయింగ్ బ్యాండ్ మాత్రం ఈ ఎల్లో బ్యాండ్ కాంప్రమైజ్ చేస్తే మాత్రం మార్కెట్ అనేది ఇట్స్ కమింగ్ డౌన్ టు టెస్ట్ TP0 బ్యాండ్ టచ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 46,500 ఈవెన్ 44,000 రేంజ్కి వచ్చే ఛాన్స్ ఉందని కనబడతా ఉంది. ఇది ఇయర్లీలో టోటల్ ఇయర్లీ లెవెల్స్, గుర్తుపెట్టుకోండి గైస్, ఇయర్లీ లెవెల్స్. దెన్ కమ్ టు నిఫ్టీ ఆల్సో. నిఫ్టీ కూడా మీకు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. బయింగ్ సెల్లింగ్ జోన్ అనేది ఇక్కడ ఉంది. దిస్ ఇస్ ద బయింగ్ సెల్లింగ్ జోన్. టూ మచ్ బయర్స్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్. సో మార్కెట్ విల్ బి ఫాల్ అప్ టు 21,800 రేంజ్ వరకు అయితే పడే ఛాన్స్ ఉందని నాకు కనబడతా ఉంది. ఇక్కడ వరకు పడే ఛాన్స్ ఉందని నాకు కనబడతా ఉంది. సో హోప్ గైస్ దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి. మార్కెట్ అయితే మాత్రం ఈవెన్ ప్రశాంతంగా హెడ్జింగ్ చేసుకుని కూర్చుంటా అంటే హ్యాపీగా హెడ్జింగ్ చేసుకుని కూర్చోండి. ఎంత రేంజ్ పెడతారంటే 20,000 రేంజ్ నుంచి
25,000 రేంజ్, పెద్ద రేంజ్ పెట్టుకోండి. ఓకే, ఒక 1 మంత్ పెట్టుకోండి, 2 మంత్స్ పెట్టుకోండి, ఆ డికేని తినండి, హ్యాపీగా ఉంటుంది. హోప్ గైస్ నచ్చిందే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, just one more feature I added. Lot of people are asking అదే బై సెల్ సిగ్నల్ అని అంటున్నారు కదా. సో అది నేను యాడ్ చేశాను. దానికి ఏం చేస్తారంటే సింపుల్గా లైక్ ఎగ్జాంపుల్గా జస్ట్ స్మార్ట్ ఏఐని ఉంచుకోండి, లేదంటే తీసేయండి. జస్ట్ ట్రేడ్ రేంజ్ ట్రాకర్ని మాత్రం ఆన్ చేస్తే మీకు ఇప్పుడు నిఫ్టీ ఉంటే నిఫ్టీలో ఎగ్జాంపుల్ మార్కెట్ ఫాల్ అయింది కదా మొన్న 23,100 రేంజ్ పెట్టాను. జస్ట్ 5 minutes time frame or 3 minutes time frame you can put it. Now you can see here, this is a buy sell signal is formed here. ఇక్కడ నుంచే ఫామ్ అయింది, భయంకరంగా వెళ్ళిపోయింది. ఈవెన్ సెల్ సిగ్నల్ ఫామ్ అయింది, ఫాల్ అయిపోయింది. దాని రేట్ టెస్ట్. దిస్ ఈజ్ యాక్చువల్లీ డైనమిక్ రెసిస్టెన్స్, దిస్ ఈస్ ద ఫర్ ట్రెండ్ రేంజ్. ఓకే, సో ఇది మనకు ఆప్షన్ ఎఫెక్స్ పాయింట్లో కూడా మీరు యూస్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ కమ్ అండ్ క్లిక్ హియర్, see 15th, say 15th. Now come and click here. Now see here, I put here high. That is high. Okay, I put here a high. Okay, just click here, put low, danik mundu low. Now you see here, exactly market is touched with the risk point and breakout is happened up to the reward కూడా దాటిపోయి వెళ్ళిపోయింది. సో ఇమీడియట్గా దెన్ నెక్స్ట్ ఇక్కడ లో అండ్ ఇక్కడ హై సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆబ్వియస్లీ రివార్డ్ 2 వరకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకా ఎంత ఉందో తెలుసుకోవడానికి మళ్ళీ జస్ట్ ఎండ్ ఆఫ్ ద సెక్షన్ని సెకండ్ స్వింగ్ పెట్టుకుంటాం, ఆ తర్వాత ఇక స్వింగ్ హైని పెట్టుకుంటాం. సో ఆబ్వియస్లీ లైక్ సి మార్కెట్ అనేది వెంట్ అప్ టు సారీ రివార్డ్ 4 టచ్ చేసింది, అగైన్ ఫాల్ డౌన్ టు టెస్ట్ అయింది. సో ఆబ్వియస్లీ మీరు ఇలాగ 3 minutesలో పెట్టుకోవచ్చు ఆర్ 5 minutesలో పెట్టుకోవచ్చు. సో దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి. నౌ ఐ పుట్ హియర్ అండ్ దిస్ ఇస్ దట్ ఐ పుట్ హియర్. నౌ యూ సీ ఎగ్జాక్ట్లీ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన గ్రూప్లో జస్ట్ టెక్స్ట్ చేయండి, ఐ విల్ గివ్ రిప్లై. హోప్ గైస్ ప్రాఫిట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాను. ప్రాఫిట్ తీసుకోండి, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, క్వాంటిటీని లిమిట్లో పెట్టుకోండి, ప్రాఫిట్ తీసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.